బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు మళ్లీ ఆందోళన బాటపట్టారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థకు ప్రభుత్వం ఊపిరిపోయాలని వేడుకుంటున్నారు. ఇన్ఛార్జీల పాలన వద్దు, రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని ధర్నాలు చేస్తున్నారు. అవినీతికి పాల్పడ్డ అనకొండలపై చర్యలు తీసుకోవాలని నిరసనలు చేపడుతున్నారు. అసలు బాసర ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది? వర్సెస్ ఏబిఎన్ స్పాట్లైట్. ఇది చదువుల తల్లి సరస్వతీదేవి కొలువైన నిర్మల్ జిల్లా బాసర పట్టణం. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఇది. తెలంగాణలో ఉన్న ఏకైక ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ క్యాంపస్ ఇదేనని చెప్పాలి. ఇక్కడ మొత్తం 9,000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వెలిగిన ఈ క్యాంపెయిన్ గడిచిన 10 ఏళ్లలో దారుణంగా దెబ్బతింది. చదువుల సంగతి దేవుడేరు, కనీసం కడుపు నిండా విద్యార్థులకు భోజనం పెట్టలేని దుస్థితి నెలకొంది. విద్యార్థులు కనీసం తమ బాధను ఎవరికీ చెప్పుకోలేని నిర్బంధం అమలవుతోంది. వర్సిటీకి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేరు. బోధనేతర సిబ్బంది నియామకాలు జరగటం లేదు. సమస్యలు బయటకు చెబితే సస్పెండ్ చేస్తామన్న అధికారుల బెదిరింపులతో బాసర ఆర్జీయూకేటీలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. విసిగి వేసారిపోయిన వేలాది మంది విద్యార్థులు మళ్లీ ఆందోళన బాటపడ్డారు. రెండేళ్ల కిందట విద్యార్థుల ఆందోళన దేశవ్యాప్తంగా సంచలనం రేపడంతో అప్పట్లో మంత్రి హోదాలో కేటీఆర్ 2 సార్లు క్యాంపస్ లో పర్యటించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనేక హామీలు ఇచ్చారు. కీలకమైన హామీ రెగ్యులర్ వీసీ నియామకం మాత్రం జరగలేదు. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ గా ఉన్న వెంకటరమణ ఇప్పటికీ ఇన్ఛార్జి బీసీగా కొనసాగుతున్నారు. అలాగే మెస్ కాంట్రాక్టర్లు తొలగించకుండా కుంటి సాకులతో పాతవారినే కొనసాగిస్తున్నారు. పైగా ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో చాలని నాసిరకం భోజనంతోనే విద్యార్థులు కడుపులు నింపుకుంటున్నారు. మినీ స్టేడియం, 1000 కంప్యూటర్లతో ఇన్నోవేషన్ ల్యాబ్, 50 మోడల్ తరగతి గదుల లాంటి హామీలు ఊసే లేకుండా పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు బుద్ధిపూర్వకంగా నిర్లక్ష్యం చేసిందని విద్యార్థులు అంటుండగా కాంగ్రెస్ హయాంలో కూడా మార్పు రాలేదు. విద్యార్థులకు కనీసమైనటువంటి సౌకర్యాలు, కనీసమైనటువంటి భోజన వ్యవస్థ కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఆదిలాబాద్ జిల్లాను గిరిజన జిల్లాగా చెప్తామో, ఈ గిరిజన జిల్లాలో ఉన్నటువంటి వెనుకబడ్డటువంటి విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి కోట కేటాయించి అక్కడటువంటి విద్యార్థులకు మౌలిక సదుపాయాలైనటువంటి విద్యను అందించాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వెంటనే ఒకసారి విద్యా వ్యవస్థ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి లేకపోతే ఉన్నత స్థాయి అధికారులు వెంటనే బాసర ట్రిపుల్ ఐటీని పర్యవేక్షించి అక్కడటువంటి విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేయాలి. లేనట్లయితే ఎంతో మంది విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలకు అరకొర సౌకర్యాలతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇకనైనా ఈ ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిందో ఈ కొత్త ప్రభుత్వంలోనైనా ఇక్కడ విద్యార్థులకు సరైనటువంటి సౌకర్యాలు కలిగి ఉన్నత విద్యా వ్యవస్థలు ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. క్యాంపస్ లో వైస్ ఛాన్సలర్లతో పాటు డైరెక్టర్, పరిపాలన, ఇతర అధికారులందరూ ఇన్ఛార్జి బాధ్యతల్లోనే కొనసాగుతున్నారు. మొత్తం మీద కేవలం 15 మంది ప్రొఫెసర్లు మాత్రమే పర్మనెంట్ ఉద్యోగులుగా ఉన్నారు. మిగతా వారంతా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా చేరిన విద్యార్థులకు ఇప్పటి వరకు యూనిఫామ్స్, ల్యాప్టాప్, ఇతర హాస్టల్ సామాగ్రి వంటివి అందించలేదు. చివరికి పుస్తకాలు కూడా విద్యార్థులే స్వయంగా కొనుక్కుని చదువుకుంటున్నారు. ఇన్ఛార్జి అధికారుల నిర్లక్ష్యంతో పరిపాలన గాడి తప్పింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ క్యాంపస్ కొందరు అధికారులకు, బీఆర్ఎస్ పార్టీ నేతలకు బంగారు బాతులా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో 50 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం జరిగిందని అంటున్నారు. అయినా అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు హౌస్ కీపింగ్, సెక్యూరిటీ ఏజెన్సీల కాంట్రాక్టు గడువు ముగిసినా వారినే కొనసాగించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్యాంపస్ లో మొత్తం 3 మెస్సులున్నాయి. వాటిని ప్రైవేట్ సంస్థలకు కాంట్రాక్టుకు ఇచ్చారు. వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా కొనసాగుతోంది. ఆహారంలో నాసిరకం ముడి సరుకులు వినియోగిస్తున్నారు. కుళ్ళిన కూరగాయలు వండుతున్నారు. గతంలో అనేక సార్లు ఫుడ్ పాయిజన్ అయింది. వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 2 ఏళ్ల క్రితం హాస్టళ్ల దుస్థితిని విద్యార్థులు స్వయంగా బయటపెట్టారు.
నాసిరకం వసతి గృహాల నిర్వహణపై వర్సిటీ అధికారులు నిత్యం సమీక్షలు జరపాల్సి ఉండగా అలాంటిదేమీ జరగటం లేదు. వీఐపీలు విజిట్కు వచ్చిన రోజు హడావిడి చేసి ఆ తర్వాత పట్టించుకోవటం లేదు. గుత్తేదారులు కొందరు అధికారులు చేతులు తడపడంతోనే హాస్టళ్లపై అశ్రద్ధ వహిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థులు అనేక సమస్యలతోని మరి ధర్నాలు, రాస్తారోకోలు, అదేవిధంగా ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే బాసర IIIT ఉందో దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వీసీ లేకపోవడం మరి చాలా దురదృష్టకరం అని చెప్పేసి తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదికగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి IIITలో నిర్వహిస్తున్నటువంటి భోజనశాలలు గత ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలకు సంబంధించిన వారే నిర్వహించడం వల్ల మరి అప్పుడు పురుగులన్నం, అదేవిధంగా నాణ్యత లేని కూరలు కావచ్చు, ప్రతిదీ నాణ్యత లేమితో వడ్డించేవారు. మరి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. మెస్లపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటి నిర్వహణను ధార్మిక సంస్థ అక్షయపాత్రకు అప్పగించాలని గత ప్రభుత్వం భావించింది. అయితే IIIT విద్యార్థుల రోజువారీ మెనూలో కోడిగుడ్డు ఉంటుంది. వారంలో 2 రోజులు భోజనంలో చికెన్ వడ్డించాలి. అక్షయ్ పాత్ర ఈ నాన్ వెజ్ భోజనాన్ని అందించేందుకు విముఖత చూపింది. వెజ్ భోజనం అక్షయ్ పాత్రకు, నాన్ వెజ్ భోజనం మరో సంస్థకు బాధ్యతలను అప్పగించాలని అప్పట్లో నిర్ణయించారు. కానీ అప్పటి ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులకు ఈ వ్యవహారం లాభసాటిగా లేకపోవడంతో పక్కన పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. క్యాంపస్ లో భోజన సమస్య పరిష్కారం కావాలి అంటే మెస్ల సంఖ్యను పెంచాల్సి ఉంది. మెస్ల సంఖ్య పెరిగితే విద్యార్థులకు అందించే భోజన నాణ్యత పెరుగుతుందనే అభిప్రాయం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దేశంలో ఉన్న ప్రముఖ విద్యా సంస్థలైన IIT, IIM, NIT, IIIT వంటి సంస్థల్లో అమలవుతున్న క్యాటరింగ్ సిస్టమ్ ను ఇక్కడ ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. వాస్తవానికి అన్ని వర్సిటీలకు గవర్నర్ ఛాన్సలర్ గా ఉంటారు. RGKUTకి మాత్రం ప్రత్యేక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం పాలక మండలి ఓ విద్యావేత్తను ఛాన్సలర్ గా నియమిస్తుంది. ఆయన వీసీని నియమిస్తారు. అమెరికాకు చెందిన కార్నెగీ మెలన్ వర్సిటీ కంప్యూటర్ సైన్స్ ఆచార్యుడు రాజిరెడ్డి 2015 ఫిబ్రవరి వరకు RGKUT ఛాన్సలర్ గా వ్యవహరించారు. ఆ తర్వాత శాశ్వత కులపతి లేరు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్నందున మిగిలిన యూనివర్సిటీల మాదిరిగానే గవర్నరే ఛాన్సలర్ గా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇందుకోసం యూనివర్సిటీల చట్టంలో సవరణ చేయాలి. ఇక 2010 ఫిబ్రవరి నుంచి 2015 ఫిబ్రవరి వరకు 5 ఏళ్ల పాటు IIT ఖరగ్పూర్ కు చెందిన ఆచార్య RV రాజ్ కుమార్ వీసీగా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి శాశ్వత ఉపకులపతి లేరు. రాజకుమార్ పదవీ కాలం అనంతరం 2 ఏళ్ల పాటు OU మాజీ వైస్ ఛాన్సలర్ సత్యనారాయణ 2017 నుంచి 2020 వరకు అప్పటి ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్, ఆ తర్వాత రాహుల్ బొజ్జా ఇన్ఛార్జ్ వీసీలుగా వ్యవహరించారు. 2022 మే నెలలో విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు వి వెంకటరమణ్ను ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గా నియమించింది. అప్పటి నుంచి ఆయనే కొనసాగుతున్నారు. అయితే ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణ పైన విద్యార్థులు ఆగ్రహంతో ఉన్నారు. ఆయన్ను తొలగించాలన్న ప్రధాన డిమాండ్తో ప్రస్తుతం ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ఎవరైతే IIIT విద్యార్థులు ఉన్నారో వాళ్ళకైతే న్యాయం అయితే జరుగుతలేదు. అక్కడ విద్యార్థులు ఫుడ్ బాలేక సమస్యలు పడుతున్నారు. అదే విధంగా వీసీ సమస్యనైతే ఎట్లున్నదంటే వీసీ ఏమో పట్నంలో కూర్చుంటాడు, విద్యార్థులు ఏమో పల్లెలలో చదువుకుంటారు. పట్నంలోనికి పల్లెలలో ఉన్న సమస్యలు ఎట్లా తెలుస్తాయి, విద్యార్థి సమస్యలు ఎట్లా తెలుస్తాయి? వీసీ అనే వాళ్ళు ఎందుకు ఉండాలి? విద్యార్థుల మధ్యలో ఉండి విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి, వాళ్ళకు విద్యా విధానంలో వాళ్ళు సహాయ సహకారాలు చూసుకోవడానికి ఉండాలి. కానీ ఇప్పుడు వీసీ గారు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మొత్తం పట్నంకి పరిమితం అయిపోయారు. ఆ తర్వాత ఈరోజు అక్కడ IIIT విద్యార్థుల పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉన్నది అనేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దీన్ని వెంటనే పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేయాలి అని కోరుతున్నాం. క్యాంపస్ లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గతేడాది కాలంలో 6 విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. 2 నెలలకు ఆత్మహత్య ఘటనలు వెలుగు చూడటం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. విద్యార్థులపై అనేక ఆంక్షలు విధించడంతో ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులు నిరసన చేపట్టిన నాటి నుంచి అధికారుల ఆంక్షలు, నిబంధనలు అధికమయ్యాయి. గతంలో తాము ఆందోళన చేసినప్పుడు విపక్ష నేతగా పోలీసు ఆంక్షలను తెంచుకుని IIIT గోడ దూకి తమకు మద్దతు తెలిపిన రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత పట్టించుకోవటం లేదన్న అసంతృప్తి విద్యార్థుల్లో ఏర్పడింది. ఈ క్రమంలో మొత్తం 17 డిమాండ్లతో ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుంటుందో లేదో చూడాలి.